హే గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది ఫ్లేవర్ ఆఫ్ ఈవిల్ అనే సీజన్ 1 ఒక రివ్యూ అనమాట. ఇది వచ్చేసి మీకు దీని జర్నీ వచ్చేసి క్రైమ్, రొమాన్స్, మిస్టరీ, థ్రిల్లర్గా అయితే ఉంటుంది. కొరియన్ అనమాట. దీని నెట్వర్క్ టీవీఎన్ అనమాట. అండ్ మొత్తం మీకు 16 ఎపిసోడ్లు అయితే ఉంటుంది. ఇది 1 hour 2 minutes అయితే ఒక్కొక్కటి రన్ టైం ఉంటుంది. ముందుగా స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే, స్టోరీ ప్లాట్ మీకు చెప్పాలంటే, మన హీరో ఒక విలన్, మన హీరోయిన్ ఒక డిటెక్టివ్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలాగ కుదిరింది కెమిస్ట్రీ, అండ్ ఆ లవ్ స్టోరీ ఏంటి, అసలు ఈ మూవీ స్టోరీ టెల్లింగ్ ఏంటి, అండ్ ఆ విలన్ వాళ్ళ వైఫ్కి దొరకకుండా ఎలా తప్పించుకున్నాడు, ఆ విలన్ ఎందుకు అలాగయ్యాడు, అండ్ అతను ఎందుకు విలను, అతనే విలనా లేకపోతే, ఇవన్నీ మీరు ఈ సిరీస్లో చూసి తెలుసుకుంటారు. యాక్చువల్లీ స్టోరీ ప్లాట్ ఇంకో రకంగా చెప్తే బాగుంటుంది, కానీ ఇలా చెప్తే కొంచెం బాగుంటుంది, కిక్ ఉంటుంది. ఎందుకంటే 2 ఎపిసోడ్లతోనే మీకు ఇది రివీల్ అయిపోద్ది ఖచ్చితంగా. సో ఆ తర్వాత జరిగే మనకి సిచ్యువేషన్స్ బట్టి మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. సో స్టోరీ ఇదే చెప్పడం బెటర్ నాకు తెలిసి. కొంతమంది అనుకోవచ్చు ఇదే మెయిన్ స్టోరీ కదరా అని, కాకపోతే ఇది కాదు మెయిన్ స్టోరీ వేరే ఉంటుంది, కాకపోతే ప్లాట్ అయితే ఇదే. అండ్ ఈ మూవీకి అంటే ఈ సీజన్ 1 కాకుండా సీజన్ 2 కూడా ఉందని రూమర్ వచ్చింది ఆ మధ్య. మరి నాకైతే అప్డేట్ రాలేదు, అప్డేట్ వస్తే చెప్తా. ఇది వచ్చేసి TV 14 రేటెడ్ అనమాట. అంటే మీకు కొంచెం బ్లడ్ ఉంటుంది, అంత మరీ ఎక్కువ ఉంటుంది కానీ కొంచెం ఉంటుంది. డైరెక్టెడ్ బై కిమ్ చియోల్ క్యూ. అండ్ September 23, 2020లో రిలీజ్ అయింది. నేను ఇప్పుడు చూసి రివ్యూ పెడతాను చూడండి. ఆఫ్టర్ 3 years తర్వాత నేను ఈ రివ్యూ అయితే మీ ముందుకు తెచ్చా. ఈ థ్రిల్లర్ సీజన్ 1 కొంచెం రొమాన్స్ ఉంటుంది. అండ్ ఒక్క సీన్ ఉంటుంది అబ్బా, కార్ చేసే సీను, క్యాక్ పుట్టిస్తుంది ఆ సీన్. నిజంగా అదిరిపోద్ది ఆ సీను. చాలా బాగా తీశారు ఆ సీన్ అయితే. నాకు బాగా నచ్చింది ఆ సీన్. ఎందుకంటే ఆ సీన్లో వాళ్ళు యూజ్ చేసిన విధానం, అండ్ ఈ సినిమా మొత్తం హీరోయిన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది కానీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ హీరో మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ఈ సిరీస్లో హీరోయిన్ చూపించిన విధానం బాగుంది, చాలా బాగుంది. లీ జియోన్ గియా అండ్ హీసియోంగ్గా నటించిన వాళ్ళు బాగానే చేశారు. అండ్ హీరోయిన్ మోన్ చియేబోన్, తన యాక్టింగ్ చాలా బాగుంది నిజంగా, చా జీవోన్గా చేసింది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చేశారు. కిమ్ మోజన్, అలాగే జేసియో, అలాగే సో ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులేండి, పేర్లు నోటికి తిరగ వెళ్ళకో మనకి. సో హీరోయిన్ అయితే యాక్టింగ్ చింపేసింది నిజంగా. తన యాక్టింగ్, ఎమోషన్ సీన్స్ నిజంగా చాలా బాగా తీశారు, చాలా డెప్త్గా తీశారు. ఎమోషన్ సీన్స్ బాగున్నాయి, అక్కడక్కడ కామెడీ బాగుంది. కామెడీ పెద్దగా ఉండదు కానీ కామెడీ బాగానే ఉంది, చిన్న కామెడీ లిటిల్ బిట్. అండ్ 1-2 క్యారెక్టర్స్కి పెద్దగా యూజ్ చేసుకోలే అనిపిస్తుంది, కానీ యూజ్ చేసుకున్నారు మొత్తం అన్ని క్యారెక్టర్స్ని. మేబీ సీజన్ 2లో ఇంకేమైనా చేయొచ్చు. సీజన్ 1 అయితే నిజంగా చింపేశారు. ఎండింగ్ వాజ్ పర్ఫెక్ట్, బట్ ఎండింగ్ ఇంకోలా పెట్టుంటే బాగుంది అనిపించింది, కానీ ఇది కూడా బాగుంది, చాలా బాగుంది ఎండింగ్. అండ్ దీనికి IMDb 8.6 అయితే ఇచ్చింది, మై డ్రామా లిస్ట్ 9.1 అయితే ఇచ్చింది, వైకి వచ్చేసి 9.7 అయితే ఇచ్చింది. వీళ్ళందరూ 10కి ఇచ్చిన రేటింగ్లు. నేనైతే 9.1 ఇస్తాను, నాకు బాగా నచ్చింది. నేను మై డ్రామా లిస్ట్ వాళ్ళతో యాక్సెప్ట్ చేస్తున్నా ఈసారి. 9.1 నేను ఇస్తాను ఈ సిరీస్కి రేటింగ్. సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్ మీకు వైకి ప్లాట్ఫామ్, జియో సినిమా, MX ప్లేయర్, నెట్ఫ్లిక్స్ వీటిలో అయితే అవైలబుల్గా ఉంది. హిందీ అండ్ కొరియన్ లాంగ్వేజెస్లో. మిగతా లాంగ్వేజెస్ రావు అనుకుంటా నాకు తెలిసి. ఈ సిరీస్ ఆల్రెడీ హిట్ అయింది, అవార్డు కూడా ఏదో వచ్చింది 2021-23లోనో. అండ్ ఇంకేం చెప్పడానికైతే లేదు. ఈ సిరీస్ ఖచ్చితంగా వర్తబుల్ వాచ్, ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ముఖ్యంగా నన్ను నమ్మి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సిరీస్ని మిస్ కాకండి. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా నిజంగా, అది ఈ సిరీస్. మంచి క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 1 నిజంగా చాలా బాగుంది నిజంగా. ఫ్లేవర్ ఆఫ్ ఈవిల్. ఇతనిది లాలెస్ లాయర్ కూడా చూశాను రీసెంట్గా, 5 ఎపిసోడ్లు చూశాను, ఇంకా చూస్తున్నాను. దాని రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది తొందరలో. అది కూడా చాలా బాగుంది నిజంగా, అది కూడా మిస్ కాకండి. ఒకవేళ ఆ రివ్యూ ఇంకా రాలేదు మన ఛానల్లో, కానీ ఆ సిరీస్ కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. MX ప్లేయర్లో ఉంది, హిందీ అండ్ కొరియన్లో ఉన్నట్టుంది. అలాగే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, రీసెంట్గా చూస్తున్నాను. గాబ్లిన్ సిరీస్ది కూడా వస్తుంది మీకు కొంచెం తొందరలోనే, అంటే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నాకు వేరే సిరీస్లు అండ్ మూవీస్లు ఉన్నాయి, అవి చూసుకోవడానికి టైం పడుతుంది. రివ్యూస్ అయితే ఇంకా మన ఛానల్లో నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి, ఇంకా అదైతే గ్యారంటీ. ఎందుకంటే అప్డేట్స్ పని అయిపోయింది, రివ్యూస్ అయితే నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. వీళ్ళు ఒకసారి లుక్ అయ్యండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అయితే. అంతవరకు గుడ్ బై. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.